భోగాపురం మండలం పొలిపల్లిలో టీడీపీ నేతల భూ కబ్జాపై బాధిత రైతులు ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ నేతలు బోగస్ పత్రాలతో భూమిని కబ్జా చేయటమే కాదు, జాతీయ రహదారి పరిహారాన్ని సైతం స్వాహా చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ అండతో ఆర్టీఓ రెవెన్యూ రికార్డులు సైతం ట్యాంపరింగ్ చేశాడు. దీంతో భూమి యజమానులు తిరుమారెడ్డి ఆదినారాయణ వారసులు లబోదిబోమంటున్నారు. పులవర్తి సుబ్రహ్మణ్యం పేరిట టీడీపీ నేతలు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు. నకిలీ పాసు పుస్తకం, టైటిల్ డీడ్లను సృష్టించి ప్రభుత్వ పెద్దల అండతో రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారు టీడీపీ పెద్దలు. 2005లో ఆర్డీఓ విచారణలో తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ అని తేలాయి. ఈ వివాదాస్పద భూమి ఆనందపురం టీడీపీ ఎంపీపీ కొరాడ రాజబాబుకు విక్రయించినట్లు ఉంది. ఆయన ప్రమేయంతో ఈ వివాదాస్పద భూమికి అధికారులు లైన్ క్లియర్ చేశారు. ఆ తర్వాత పులవర్తి సుబ్రహ్మణ్యం చేతికి ఈ కబ్జా భూమి చేరింది. పులవర్తి సుబ్రహ్మణ్యం ఉత్తరాంధ్రలో కీలక టీడీపీ నేతకు బినామీ అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, కవిత, విజయనగరం జిల్లా భోగాపురం మండలం కోలిపల్లిలో ఈ రోజున టీడీపీ బహిరంగ సభ జరుగుతోంది. యువగలం పేరిట నారా లోకేష్ పూర్తి చేసినటువంటి పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి భోగాపురం, పోలిపల్లి, అమన ఈ ప్రాంత రైతులందరూ కూడాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీ పాలనలో ఎక్కువగా భూ కబ్జాలు జరిగాయి. పేద రైతులని టీడీపీ నాయకులే దోచుకున్నారు. ఆ సమయంలోనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆ రోజున ప్రభుత్వ పెద్దలను కలవటం, అధికారులను కూడా ఈ పేద రైతులందరూ కూడా కలిస్తే 2005లో ఒక విచారణ జరిగింది. ఆ విచారణలో ఈ టీడీపీ నేతలు ఏదైతే ట్యాంపరింగ్ చేశారో దానికి ఇది తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారని, ఆర్డీఓ సంతకం ఫోర్జరీ చేశారని, ఈ టైటిల్ డీడ్ కానీ లేదంటే ఇతర పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా ఫేక్ అనే ఆర్డీఓ స్వయంగా ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికతో అప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడ్డాయి. అయితే తర్వాత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఇందులో ఉంది. ఇది చాలా పెద్ద భూమి, దాదాపు 70 ఎకరాల విస్తీర్ణం, నేషనల్ హైవే పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలోని ఇంత పెద్ద విలువైన భూమి కావడంతో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కూడా సపోర్ట్ దొరికింది. దీంతో రిజిస్ట్రేషన్ సులువుగా ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ ఇది ఫోర్జరీ జరిగింది అని చెప్పారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెండింగ్ రిజిస్ట్రేషన్ జరిగింది. అయినప్పటికీ కూడా ఆ పెండింగ్ ని క్లియర్ చేశారంటే రాష్ట్ర పెద్దల ప్రమేయం ఉన్నది అని చెప్పేసి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పేద రైతులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు యువగలం మహాసభ జరుగుతోంది. ఈ సభకి వచ్చి చంద్రబాబు దృష్టికి కానీ, లోకేష్ దృష్టికి కానీ తీసుకువెళ్లి ఎవరైతే ఆ రోజున ఈ రైతులందరికీ కూడా అన్యాయం చేశారో, వీళ్ళు ఉన్నారో వాళ్ళని వేదిక నుంచి బహిష్కరించాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.